నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రభుత్వం ఏదైనా నిర్లక్ష్యం మాత్రం అలాగే ఉంటుంది. కాలం మారినా ప్రభుత్వాల తీరు మారటం లేదు. కోట్లు ఖర్చు పెట్టి నిర్మించటం, వినియోగించకుండా వదిలేయటం శరామామూలే అయింది. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది 60 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఖమ్మం జిల్లా కేంద్రంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ల సముదాయం. ఫినిషింగ్ పనులు పూర్తి చేయకుండా వదిలేయటంతో శిథిలమవుతున్న రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లపై ఫోర్ సైడ్స్ టీవీ స్పెషల్ స్టోరీ. 12 సంవత్సరాల పైగా నిర్మాణమైన రాజీవ్ స్వగృహ నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోయాయి. కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణం చేసిన ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు. మధ్యతరగతి వర్గాలు, ఉద్యోగుల కళ సహకారం కాకుండానే ఈ పథకాల నీరు గారింది. కొత్త ప్రభుత్వం అయినా సరే రాజీవ్ స్వగృహ నిర్మాణంపై దృష్టి పెట్టినా వాచ్ ది స్టోరీ. మధ్యతరగతి వర్గాల సొంతింటి కలను నెరవేర్చే లక్ష్యంతో ఉమ్మడి రాష్ట్రంలో 2006లో అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం రాజీవ్ స్వగృహ పేరుతో అపార్ట్మెంట్లు నిర్మాణం చేపట్టింది. ఈ పథకం కింద ఖమ్మం జిల్లాలో 60 కోట్ల రూపాయలు వెచ్చించి చేపట్టిన రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ భవనాలు చాలా వరకు పూర్తయ్యాయి. చివరి దశ పనులు మాత్రం ఇప్పటికీ జరగలేదు. దీంతో అవి శిథిలమవుతున్నాయి. మరోవైపు లబ్ధిదారులకు నిరాశే మిగిలింది. ఉద్యోగులు, అధికారులు మధ్యతరగతి వర్గాల సొంతింటి కల నెరవేర్చాలని 2006లో అప్పటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి రాజీవ్ స్వగృహ, రాజీవ్ గృహకల్ప పేర్లతో ఇళ్ల నిర్మాణం చేపట్టారు. రాజీవ్ గృహకల్ప కింద నిరుపేదలకు కొన్ని పట్టణాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఉచితంగా ఇచ్చారు. మధ్యతరగతి ఉద్యోగులకు మాత్రం రాజీవ్ స్వగృహ పేరుతో సింగిల్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని చెప్పి దరఖాస్తులు స్వీకరించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని భద్రాచలం, పాల్వాంచ, ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం పట్టణాలు ఏజెన్సీ ఏరియాలో ఉండటంతో ఖమ్మంలోనే అందరికీ అపార్ట్మెంట్లతో పాటు వ్యక్తిగత ఇళ్లు నిర్మించి ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ పథకం కోసం కొందరు మాత్రమే 3,000, 5,000 రూపాయలు చొప్పున డిపాజిట్లు చేశారు. తర్వాత పోలేపల్లిలో 16 ఎకరాల స్థలాన్ని అపార్ట్మెంట్ల నిర్మాణానికి, రఘునాథపాలెం బైపాస్ రోడ్డు సమీపంలో 100 ఎకరాల స్థలాన్ని ఇళ్ల నిర్మాణానికి ఎంపిక చేశారు. ముందుగా పోలేపల్లిలో 16 ఎకరాల్లో 60 కోట్ల రూపాయలతో 288 త్రిబుల్ బెడ్రూమ్, 288 డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లతో అపార్ట్మెంట్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. 288 సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లు ఉండే అపార్ట్మెంట్ పనులు మాత్రం ప్రారంభించలేదు. 1450 ఎస్ఎఫ్టీతో త్రిబుల్ బెడ్రూమ్, 1250 ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు నిర్మించారు. త్రిబుల్ బెడ్రూమ్ కు స్క్వేర్ ఫీట్ కు 1,480 రూపాయల చొప్పున మొత్తం ధర 23.50 లక్షలుగా, డబుల్ బెడ్రూమ్ కు స్క్వేర్ ఫీట్ 1,445 రూపాయల చొప్పున మొత్తం ధర 18.50 లక్షలుగా, సింగిల్ బెడ్రూమ్ ధర ఎస్ఎఫ్టీకి 1,250 చొప్పున మొత్తం ధర 12.50 లక్షలుగా నిర్ణయించారు. మొత్తం 8 బ్లాకుల్లో డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ల నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్ తరహాలో నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టినప్పటికీ అప్పట్లో నిర్ణయించిన ధరలు అధికంగా ఉండటంతో లబ్ధిదారులు తమ వాటా సొమ్ము చెల్లించలేదు. అప్పట్లో ప్రైవేటు రంగంలో స్క్వేర్ ఫీట్ ధర 800 నుంచి 1,000 రూపాయల వరకు ఉండటంతో రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను తీసుకోవడానికి ఇష్టపడలేదు. ఫ్లాట్ల రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన సొమ్మును చాలా మంది లబ్ధిదారులు వాపస్ తీసుకున్నారు. తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం రాజీవ్ స్వగృహ కార్యాలయాన్ని ఎత్తివేసింది. క్రమంగా ధరలు పెరగటంతో డబుల్ బెడ్రూమ్ ధర ప్రైవేటు రంగంలో ఇప్పుడు 30 లక్షల నుంచి 40 లక్షల రూపాయల వరకు పలుకుతోంది. దీంతో అందరి దృష్టి రాజీవ్ స్వగృహ ఇళ్లపై పడింది. అయితే ఖమ్మంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ల స్లాబ్లు, ప్లాస్టింగ్ లాంటి పనులు పూర్తి కాగా లోపల ఫినిషింగ్ పనులు జరగలేదు. ఖమ్మంలో నిరుపయోగంగా ఉన్న రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లు స్థలాలు తమకు కేటాయిస్తే డబ్బు చెల్లిస్తామని గతంలో పలుసార్లు ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, జర్నలిస్టులు సంఘాలు విన్నవించుకున్నా ప్రభుత్వం నుంచి స్పందన లేదు. సాయిబాబా గుడి కాడ రాజీవ్ గ్రూప్ కల్పన రాజశేఖర రెడ్డి గారు కట్టించారు. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి అవి మధ్యతరగతి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి కట్టించారు. దానికి ఈరోజు దగ్గర 16 సంవత్సరాలు కావస్తుంది. దాని సర్వీస్ కూడా అయిపోతుంది. దాన్ని ఈ గవర్నమెంట్ ఎవరికి ఇవ్వకుండా మీడియా వాళ్ళు మాకు లేదని చెప్పి మీడియా వాళ్ళు ఇబ్బంది పడతారు. లేని వాళ్ళు ఉన్నారు. ఎవరికో ఒకళ్ళకి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కానీ ఈ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరికి ఇవ్వకుండా గవర్నమెంటే అమ్ముకుందామని చూస్తుంది. తెలంగాణలో గవర్నమెంట్ భూములు ఈ మన ధరణి పెట్టేసి రిజిస్ట్రేషన్ భూమి ఏంది, గవర్నమెంట్ భూమిని తేల్చారు. గవర్నమెంట్ భూములు మొత్తం కబ్జా చేస్తున్నారు. అట్లనే ఇది కూడా రాజీవ్ గ్రూప్ కల్పన కూడా కబ్జా చేద్దామని చూస్తారు. ఖమ్మం నగరంలో
12 సంవత్సరాల క్రితం బహుశా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 60 కోట్ల రూపాయలతో రాజీవ్ స్వగృహ అనే ఒక గొప్ప పథకాన్ని తీసుకొచ్చారు. చాలా ప్రకృతి వనాల మధ్య ఒక పక్క రివర్ నడుస్తున్న మధ్య మంచి ప్లేస్లో 60 కోట్లు పెట్టి దాదాపు బహుళాంతస్తులో అనేక 700 అపార్ట్మెంట్స్ని నిర్మాణం చేశారు. పెద్ద టవర్స్ కట్టి 700కు పైగా అపార్ట్మెంట్, డబుల్ బెడ్రూమ్, త్రిబుల్ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి, డూప్లెక్స్ కూడా ఉన్నాయి. చాలా క్వాలిటీగా వాటిని నిర్మించారు. 12 ఏళ్ళు అవుతుంది ఇప్పుడు కట్టి వదిలేశారు. దాదాపు 90% పని పూర్తయింది. కానీ ఇంతవరకు రాజీవ్ స్వగృహాలో అపార్ట్మెంట్స్ కోసం చాలామంది చిరుద్యోగులు అప్లై చేసుకున్నారు, మధ్యతరగతి ప్రజలు అప్లై చేసుకున్నారు, డబ్బులు మరి రసీదులు కట్టించుకున్నారు. కానీ ఇంతవరకు దాని మీద ఫైనల్ చేయలేదు. 60 కోట్ల రూపాయల ప్రజాధనము మంచి ప్లేస్లో ఉన్నటువంటి కట్టినటువంటి ఆ అపార్ట్మెంట్స్ అన్నిటిని కూడా నిరుపయోగంగా ఉండటం కారణంగా మందుబాబులు, తర్వాత కోతులు, రకరకాలతో డ్యామేజ్ అవుతుంది. అంత ప్రజాధనం వృధా కాకుండా ఇక్కడ ఖమ్మం నగరంలో 4th క్లాస్ ఎంప్లాయీస్ ఉన్నారు, మధ్యతరగతి ప్రజలు ఉన్నారు, జర్నలిస్టులు ఉన్నారు, అనేక సామాజిక సంఘాలకు సంబంధించిన వాళ్ళు ఎవరికి ఇచ్చినా సరే దాన్ని మంచి లైవ్లోకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వాలు కొంచెం అటు ఇటు తీసుకొచ్చారు. ఇది ఎందుకు పెండింగ్ పడిందంటే కట్టినప్పుడు ఖమ్మం నడిబొడ్లో ఉన్న రేట్ని ఊరు బయట పెట్టారు ఎస్ఎఫ్టీకి. దాని కారణంగా అది అప్పుడు చాలా హై కావటం కారణంగా మధ్యతరగతి వాళ్ళు కూడా అంత ముందుకు రాలేకపోయారు. ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు భూమి పెరగటము, దాని అవసరం పెరగటము, అది నగరం చాలా దగ్గర కావటం కారణంగా డిమాండ్ ఉంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేదు. ఆ ఫైలు 60 కోట్ల రూపాయల అప్పటి విలువ ఇప్పుడు దాదాపు 150-200 కోట్ల విలువ అవుతుంది. ఇంత విలువైన భూములు, ఇంత విలువైన అపార్ట్మెంట్స్ని అట్లా వృధాగా పడి ఉండటం అనేది చాలా అన్యాయమైనది, దుర్మార్గమైనది. ప్రభుత్వం ఇప్పటికైనా, నూతన ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆ రాజీవ్ స్వగృహాన్ని మధ్యతరగతి జీవులకు ఇస్తారా, జర్నలిస్టులకు ఇస్తారా, 4th క్లాస్ ఎంప్లాయీస్కి ఇస్తారా, ఆల్రెడీ అక్కడ అప్లై చేసుకుని డబ్బులు కట్టి మరీ అప్లై చేసుకున్న వాళ్ళకి ఇస్తారా, తక్షణమే పరిష్కారం చేయాలి. లేకపోతే భవిష్యత్తులో మేము పేదలతో గృహప్రవేశాలు చేస్తామని కూడా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. దాదాపు 10 ఏళ్ల నుంచి భవనాలను అసంపూర్తిగా వదిలేయటంతో శిథిలమవుతున్నాయి. వీటి గురించి అటు ప్రజాప్రతినిధులు, ఇటు అధికారులు పట్టించుకోకపోవడంతో రాజీవ్ స్వగృహ లక్ష్యం నీరుగారింది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జిల్లా కేంద్రాల్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసి విక్రయించి తద్వారా ఆదాయం తెచ్చుకునే ప్రయత్నాలు చేపట్టింది. ప్రస్తుతం జిల్లాలో తహసీల్దార్లు, ప్రధాన రహదారులు, జాతీయ రహదారుల పక్కన రియల్ వెంచర్లు వేసేందుకు అనువైన స్థలాలను గుర్తించే పనిలో ఉన్నారు. అయితే దీనికంటే ముందు గతంలో నిర్మాణం చేపట్టి అసంపూర్తిగా వదిలేసిన రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ల పనులు పూర్తి చేసి విక్రయిస్తే ప్రభుత్వానికి ఆదాయంతో పాటు నిధుల వృధాను అరికట్టొచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజీవ్ గృహకల్ప ఇళ్లను వెంటనే పేదలకు ఇవ్వాలని చెప్పి గతంలో అనేక సార్లు సిపిఐ పార్టీ ధర్నాలు చేయటం జరిగింది. ప్రధానంగా గత ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ రాజశేఖర రెడ్డి కాలంలో పేదలందరికీ కూడా తలదాచుకుంటం కోసం పేదల కళ అది సక్సెస్ కావాలని చెప్పి ఈ రాజీవ్ గృహకల్ప అనేది ఇక్కడ కట్టడం జరిగింది. అది ప్రభుత్వం పోయిన తర్వాత ఏదైతే తెలంగాణ ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు చిన్న చిన్న మైనర్ రిపేర్లు ఉండే, అంటే కలర్ వేయటం, కరెంటు, అదేవిధంగా పైప్ లైను, ఇలాంటి పనుల కాడ ఆగిపోయి పైసా కూడా అక్కడ శాంక్షన్ చేయకపోవటం వల్ల ఈరోజు తుక్కుబట్టి అదంతా కూడా ఎక్కడక్కడ వెచ్చలు ఊడిపోతున్నాయి. అంటే దాదాపు 15 సంవత్సరాలు అవుతున్నా ఇంతవరకు దాన్ని చూసేటోడు లేడు. ఈ మధ్యకాలంలో దీని ఒత్తిడి ఎక్కువ రావటం వల్ల పేదలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ పెరగటం వల్ల అక్కడ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని అక్కడ కలెక్టర్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. కలెక్టర్ గారు వెంటనే దీని పనులను పూర్తి చేపిస్తారని చెప్పి అప్పుడు మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు హామీలు ఇచ్చారు. అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఉన్నాయో ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కాకుండా ఏదైతే పేదలు అర్హులైన వారు ఉన్నారో వాళ్లకు ఈ రాజీవ్ గృహకల్పలో ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అయినా పట్టించుకోలేదు. ఇప్పుడు కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం వెళ్ళిపోయి ప్రభుత్వ ఖజానాలో కండిపోయే పరిస్థితి వచ్చింది. దీనికి కొంతమంది అప్పట్లో మాకు ఇల్లు కావాలని చెప్పి 5,000 నుంచి 10,000 వరకు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకున్న పరిస్థితి, అంటే పేరు నమోదు చేసుకున్నారు. అలాంటి వారి డబ్బులు అన్నీ కూడా పోయినాయి. వాళ్ళకు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఇప్పుడు మళ్ళీ అది తుక్కుబట్టి ఈ వర్షాకాలంలో మళ్ళీ ఈ మొన్న ఎండాకాలంలో ఎండిపోయినాయి. అదేవిధంగా వర్షాకాలంలో నాని వెచ్చలు ఎక్కడక్కడ ఊడిపోయిన పరిస్థితి ఈరోజు ఉన్నది. అందుకోసం ఏంటంటే వెంటనే ప్రభుత్వం ఈ మైనర్ రిపేర్ చేయించి ఆ ఇళ్లను పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి సిపిఐ పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఖమ్మంలోని రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లను వృధాగా వదిలేయటంతో అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారాయని స్థానికులు వాపోతున్నారు. కాంట్రాక్టర్ నియమించిన సెక్యూరిటీ గార్డులు విధులకు డుమ్మా కొడుతున్నారని చెప్పారు. ఇప్పటికైనా రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్లపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. నా పేరు రెడ్డిమాల రమేష్ అండి. ఈ రాజీవ్ స్వగృహ బిల్డింగు 2006లో శంకుస్థాపన జరిగి 2012 వరకు రాజశేఖర రెడ్డి చనిపోయేంత వరకు ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం వర్క్ ఆగిపోయింది. గత 12 సంవత్సరాలుగా ఈ బిల్డింగ్లు శిథిలావస్థ ఉన్నాయి. ఇక్కడ మద్యము, డ్రగ్స్, సిగరెట్లు తాగటానికి ఇక్కడ యువత ఎక్కువగా ఆచరణ చూపుతారు. లోన కూడా ఉన్నారు. 2-3 కూడా అరెస్ట్ అయ్యి జైలుకు పోవడం కూడా జరిగింది. ఇందులో ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. అయినా కానీ గత ప్రభుత్వం దీన్ని విడమరిచి ఏమాత్రం పట్టించుకోలేదు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి మళ్ళీ వచ్చింది కాబట్టి ఈ బిల్డింగ్ని అతి త్వరగా కంప్లీట్ చేసి ఈ ఏరియాని డెవలప్ చేయవలసిందిగా మేము ఈ సాయినగర్ కాలనీ వాస్తవ్యులందరం కోరుతున్నాం సార్. ఇక్కడ అమాంతం ఈ బిల్డింగులు చూసే ఇక్కడ ప్లాట్ల రేట్లు కూడా అమాంతం 12 లక్షల నుంచి 13 లక్షలు అమ్మడం జరుగుతుంది. ఈ బిల్డింగులను చూసే ఇక్కడ చాలామంది డెవలప్ ఏరియా అవుతుందని ఇల్లు కట్టుకున్నారు. అయినా కానీ ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. కనీసం ఒక సీసీ రోడ్డు లేదు, ఒక మట్టి పోషణ లేదు. గత ప్రభుత్వంలో కానీ ఇప్పటి వరకు 22 సంవత్సరాలు ఇక్కడ కాలనీ ఇచ్చి ఎలాంటి అభివృద్ధి జరగలేదు. దీనికి నిదర్శనం గత ప్రభుత్వాలే. ఇప్పటివరకు ఈ బిల్డింగ్ గురించి పట్టించుకున్న వాళ్ళు లేరు. ఈ బిల్డింగ్లో ఎక్కువ మద్యం తాగుతారు, సిగరెటు, గంజాయి కూడా తాగడం జరుగుతుంది. ఇక్కడ ఈ కాంట్రాక్టర్ ఆర్టిస్ట్ వెంకటేశ్వరరావు అనే కాంట్రాక్టర్ కూడా ఈ బిల్డింగ్కి 3 సెక్యూరిటీని పెట్టిండు. కానీ ఏ రోజు సెక్యూరిటీ ఇక్కడ డ్యూటీ చేసిన దాఖలాలు లేవు. ఎప్పుడు వచ్చినా చెక్ చేసుకోమనండి. ఇక్కడ సెక్యూరిటీ డ్యూటీ కూడా చేయట్లేదు. కానీ వాళ్ళ శాలరీలు బరాబర్ తీసుకుంటారు. ఇక్కడ ఉండవలసిన ఇందులో సామాగ్రి కూడా మొత్తం పోయింది. కొత్త గోడలు మాత్రం మిగిలినది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోయి ఈ బిల్డింగ్ని తొందరగా కంప్లీట్ అయ్యి ఏరియాని డెవలప్ చేయవలసిందిగా ఈ సాయినగర్ కాలనీ పోలేపల్లి గ్రామం ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తున్నారు. రాజీవ్ స్వగృహ ఇళ్లను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిందని, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినందున వీటిని వెంటనే పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు. అందుకే రేవంత్ రెడ్డిని గెలిపించామని చెబుతున్నారు. ఈ అపార్ట్మెంటు 2006లో రాజశేఖర రెడ్డి సార్ ఉన్నప్పుడు ఇది జరిగింది. ఆ సారు ఉన్నప్పుడు మంచిగా ఈ ఏరియా మొత్తం డెవలప్ అయింది. ఇదంతా అడవిలాగా ఉంది, మొత్తం చాలా అడవిలాగా. అసలు ఏడ ఎవ్వరు లేరు, మొత్తం చాలా డెవలప్ అయింది. ఆ చారు చనిపోయారు, రాజశేఖర రెడ్డి చనిపోయారు. రాజశేఖర రెడ్డి ఉన్న టైంలో ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉండాలి. చాలామంది రావాలి, ఇక్కడ లేని వాళ్ళకి, పేదవాళ్ళకి ఇల్లులు ఇవ్వాలి. రేవంత్ రెడ్డి అన్న వచ్చిన తర్వాత ఇప్పుడు చాలా డెవలప్ అవుతుందని మేము చాలా కోరికతోటి రేవంత్ రెడ్డిని అన్నని గెలిపించాము. ఇక్కడ మళ్ళీ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఎలా జరిగిందో అలా ఉండాలంటే మేము చాలా కోరుకుంటున్నాం. మేము అందుకే రేవంత్ అన్నని గెలిపించాము. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు దాదాపు ఈ రాజీవ్ స్వగృహ అపార్ట్మెంట్ని ప్రారంభించినప్పుడు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేదలకి అదేవిధంగా మధ్యతరగతి కుటుంబాలకు ఈ రాజీవ్ స్వగృహ అపార్ట్మెంటు ప్రారంభించినప్పుడు కూడా ఇప్పటికీ అవి నోచుకోలేక నిర్వ్యాయంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కేవలం ఇది అసాంఘిక అడ్డాలకు మాత్రమే మారని చెప్పవచ్చు. ఇక్కడ నగరవాసులు కూడా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అయితే ఏదైతే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ నిర్వ్యాయంగా ఉన్న అపార్ట్మెంట్లు మాత్రం పూర్తిగా శిథిలావస్థగా మారింది. ఇక్కడ ఎక్కడ వేసిన గొంగడ ఎక్కడలాగుంది. ఇక్కడ ఉన్న వస్తువులు కానివ్వండి, అదేవిధంగా మిగతా ఇతర వస్తువులు కానీ అందరూ ఇక్కడ చాలామంది తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మాత్రం ఈ ఏదైతే కొన్ని కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించిన ఈ రాజీవ్ స్వగృహ కల్ప మాత్రం కొన్ని కోట్ల రూపాయల దుర్వినియోగ పరిస్థితి కనిపిస్తుంది. దాదాపు కొన్ని రోజుల నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇదే తంతుగా నడుస్తుంది. చాలామంది అధికారులు వచ్చి చూసిపోతున్నారు కానీ దీన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. ఇప్పటికైనా సరే ఏదైతే కాంగ్రెస్ హయాంలో నిర్మించిందో ఇప్పటికీ మళ్ళీ కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇప్పటికైనా సరే ఈ రాజీవ్ గృహం మీద దృష్టి పెట్టి ఇప్పటికైనా దీన్ని పూర్తి చేసి మధ్యతరగతి కుటుంబాలకు మరియు సామాన్యులకు ఇవ్వాలని చెప్పి ఇక్కడ సామాన్యులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ నరేష్తో గోవిందు, 4 Sides TV, ఖమ్మం.